నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. ఇవాళ మనము పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రొసీజర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పవర్ మెడిటేషన్ చార్ట్ అనేది లీగల్ సైజులో ఈ రకంగా వస్తుంది. ఇందులో ప్రధానంగా సపరేట్గా వివిధ కోణాల్లో అన్ని ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రయాంగిల్స్ మీరు మధ్యలో గమనించినట్లయితే ఆ మధ్యలో ఒక ఎల్లో స్పాట్ ఒకటి ఉంటుంది, దాని మధ్యలో ఇంకొక చిన్న గ్రీన్ స్పాట్ ఉంటుంది. వాటిని మీరు చూస్తూ మెడిటేషన్ చేయవలసి ఉంటుంది. వీటిని ఇక్కడ ఆల్రెడీ మీకు కింద ఇంగ్లీష్లో నీట్గా రాసి పెట్టాను. నార్త్ యొక్క గోడకు మీరు ఇలా స్టిక్ చేసి పెట్టవలసి ఉంటుంది. అని అంటే నార్త్ గోడకు మీరు స్టిక్ చేసినప్పుడు మీరు వాటిని చూస్తున్నప్పుడు మీరు నార్త్ వైపు చూస్తుండాలి. నార్త్ యొక్క గోడకు ఇది మాత్రం సౌత్ వైపు చూస్తుంటుంది. కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, మీరు చూడడం అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఉత్తరం వైపు చూస్తుండాలి. ఇది ఉత్తరం యొక్క గోడకు అతికిచ్చి ఉండాలి, రైట్. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎంతసేపు వరకు మనం ఆ సెంటర్ స్పాట్ను చూడాలి. ఎప్పుడైతే మనకు కొంచెంగా హెడేక్ అనిపిస్తుందో, కళ్ళల్లో నీళ్లు కారడం మొదలవుతాయో, లేదా కొంత ఇబ్బంది ఉంటుందో, ఆ రకంగా మనము అంతవరకు మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాగా వీటిని నార్త్ గోడకు కరిపించి మనం కూర్చున్నప్పుడు ఎంతసేపు వరకు మనం కళ్ళు తెరిచి ఆ సెంటర్ పాయింట్ వైపు చూడాలి. మ్యాక్సిమం 5 to 7 or 10 minutes అంతే. దాని తర్వాత మనం చూడడానికి ఇబ్బంది పడతాం. ఎందుకనంటే అది డిస్ట్రాక్షన్ అనేది వస్తుంది. అంటే అది పక్కకు లాగుతుంటుంది, మనమేమో సెంటర్లో చూడడానికి ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ రెండింటి మధ్య ఒక రకమైన ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణతో కొంతమందికి లైట్గా హెడేక్ రావచ్చు, కళ్ళల్లో నీళ్ళు రావచ్చు, లేదా కళ్ళు లాగవచ్చు. ఇవి అన్ని పాజిటివ్ సైన్సే. ఇవి ఏమీ ఇబ్బంది కలిగేవి కాదు. కాకపోతే మీకు అలా అనిపించినప్పుడు వెంటనే కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఆల్. కళ్ళు మూడ్చుకున్నాక మళ్ళీ మీరు ఆల్మోస్ట్ 30 to 40 minutes తర్వాతనే కళ్ళు తెరవాల్సి ఉంటుంది. మరి అంతసేపు వరకు మీరు ఒక టైమర్ కానీ అలారం కానీ పెట్టుకొని ఉంచుకోవచ్చు. పాజిబిలిటీ ఉంది, అంతకన్నా ఎక్కువసేపు చేయగలుగుతాము, ఏమీ పనులు లేవనంటే మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో టైం లిమిట్. మీకు ఓపికలో ఉండాలి. అంతసేపు వరకు ఒకే పొజిషన్లో కూర్చునే స్తోమత, కూర్చునే ఫిజికల్ క్యాపబిలిటీ మీకు ఉండాలి. దట్స్ ఎనఫ్. కాబట్టి ఈ రకంగా మనము ఒక పొజిషన్లో కూర్చుని అక్కడికి చూసుకోవాలి, రైట్. ఎలా చూడాలి అనేది అర్థమైపోయింది. ఎక్కడ ఫేస్ చేయాలి, మనం ఎలా ఫేస్ చేయాలి అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క ఆసనం ఏంటి. ఆసనము అని అంటే మనం కూర్చునేది, అది మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మీరు ఎలా కూర్చోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి డిసైడ్ చేసి మీరు నార్త్ గోడకు అతికించుకోవాల్సి ఉంటుంది. అని అంటే మీరు కుర్చీ మీద కూర్చోవాలనుకున్నారనుకోండి, ఆ కుర్చీ మీద కూర్చునేంత లెవెల్కు మీరు దాన్ని అతికించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కుర్చీ మీద కూర్చొని చేయాలని అనుకున్నారు అని అంటే ఆ కుర్చీ యొక్క సైజు మీరు చూసినప్పుడు తల ఇలా అనకుండా, పైకి ఇలా అనకుండా, డిస్కన్వీనియంట్ లేకుండా కన్వీనియంట్గా అంటే చూపుకు ఎదురుగా ఆ ఎల్లో డాట్ వచ్చేలా మీరు పెట్టుకోండి. దట్స్ ఎనఫ్, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనము సుఖాసనంలో కూర్చొని చేయవచ్చు. సుఖాసనం అంటే ఫ్రీగా కూర్చున్న చోట. పద్మాసనంలో కూర్చోవచ్చు, కింద కూర్చొని చేసేవాళ్ళు. వజ్రాసనంలో కూర్చొని చేయవచ్చు. గంట సేపు వరకు అంటే ఆల్మోస్ట్ 40 minutes వరకు వజ్రాసనంలో కూర్చోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, యోగా చేసేవాళ్ళు డెఫినెట్గా కూర్చోగలుగుతారు. అట్ ద సేమ్ టైం కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. ఆ కుర్చీ మీకు కన్వీనియంట్గా ఉండాలి, అంటే ఇబ్బందిగా ఉండకూడదు. ఎందుకు ఇబ్బందిగా ఉండకూడదు అని అంటే ఎక్కువసేపు ఒక పొజిషన్లో మనం కూర్చోవాలి అని అంటే రక్త ప్రసరణ కొంతవరకు ఫ్రీగా జరగాలి అని అంటే ఆ రకమైన పొజిషన్, ఆ రకమైన మీకు కన్వీనియంట్ ఉండాలి. కాబట్టి సోఫాలో కూర్చున్నా చేయవచ్చా? డెఫినెట్గా చేయవచ్చు. మీరు గమనించవలసిందల్లా ఏంటనంటే స్పైన్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఉండాలి. అది ఇలా బెండ్ అయిపోరాదు, లేదా ఇలా సైడ్కి పడిపోరాదు. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉన్న జీవులు మాత్రమే మెడిటేషన్ చేయగలవు. వెన్నెముక నిటారుగా ఉన్న వర్టిబ్రేట్స్ అంటారు వీటిని. ఈ వెన్నెముక నిటారుగా ఉన్న జీవులు మాత్రమే మనసు, మైండ్, ఇంటెలిజెన్స్ సంపాదించగలవు. బాగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసినట్లయితే అందులో ఏప్స్ వార్ అని కొన్ని సినిమాలు ఉంటాయి. వాట్ ఈజ్ ఏప్స్ అని అంటే హ్యూమన్ బీయింగ్స్, అంటే హోమోసేపియన్ కంటే ముందు ఉన్నది ఏప్స్ అన్నట్టు. అని అంటే మనం పరిమాణం చెందుకుంటూ వచ్చినప్పుడు మనకంటే ముందుగా కొంత జాతి ఉంది, వాటిని ఏప్స్ అంటారు. వాళ్ళు కూడా మన మాదిరే తెలివైన వాళ్ళు, అంటే యుద్ధం చేయగలిగేంత తెలివి ఉంది. యుద్ధ విద్యలు, ఆ కళ, ఆ నైపుణ్యం, ఆ బలం ఇవన్నీ వాళ్ళకు నేర్చుకున్నారు. ఆ రకంగా అవి తప్ప వేరే ఏ జీవులు కూడా మీరు చూసినట్లయితే భూమి మీద ఉండే 99.9% జీవులన్నిటికీ వెన్నెముక ఎలా ఉంటుంది? ప్యారలల్గా, అంటే భూమికి సమాంతరంగా ఉంటుంది. వర్టిబ్రేట్స్ అంటే ఇలా నిలబడి ఉండదు.
వర్టికల్గా ఉండదు. వర్టికల్గా స్పైన్ అనేది ఉన్న జీవులు చాలా చాలా తక్కువ. వాటికి మాత్రమే బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్యారలల్గా అని అంటే భూమికి సమాంతరంగా స్పైన్ ఉన్న జీవులన్నింటినీ కూడా భూమికి నిలువుగా వర్టిబ్రేట్ ఉన్న జీవులు డామినేట్ చేయగలుగుతాయి. అంటే మనిషి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని డామినేట్ చేయగలుగుతున్నాడు. మన బరువు ఎంత? 70, 80, మ్యాక్సిమం అని అంటే 90 ఎత్తును బట్టి. అదే ఒక ఏనుగు బరువు ఎంత? కొన్ని టన్నులు, అంటే వేల కొద్దీ బరువు ఉంటుంది. మరి ఆ వేల కొద్దీ బరువు ఉన్న ఏనుగును మనం కంట్రోల్ చేయట్లేదా? కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి మావటి ఎంత ఉంటాడు? కాబట్టి మావటి ఎలా చెప్తే ఏనుగు అలా వింటుంది. దాని అర్థం ఏంటి? మనకంతా తెలివిగా ఉంది. కాబట్టి ఆ తెలివి అనేది ఈ స్పైన్ నిటారుగా పెట్టినప్పుడు వస్తుంది. కాబట్టి వీ విల్ గెట్ అబండెంట్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ప్లస్ ఈ యూనివర్స్తో మనము మెడిటేట్ చేసి కనెక్ట్ చేయగలగడం కూడా కేవలము నిటారుగా ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ లెవెల్స్ మీకు అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో ల్యూసీ అనే ఒక మూవీ ఉంది, LUCY, ల్యూసీ. అందులో ఆమెకు ఎక్స్పెరిమెంటల్గా కొన్ని డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రగ్స్తో తను పీక్ ఆఫ్ ద మెడిటేషన్ స్టేజ్ చేరుకుంటుంది. ఎంతగా పీక్ అనంటే ముందుకు వెళ్ళగలుగుతుంది, వెనక్కు వెళ్ళగలుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఏప్స్ అని మన పూర్వీకులు, ఆ స్టేజ్కి కూడా వెళ్ళగలుగుతుంది, ముందుకు కూడా వెళ్ళగలుగుతుంది. లాస్ట్కు తను ఈ అనంత విషయంలో కలిసిపోతుంది. చనిపోవడం కాదు, కలిసిపోతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ రకంగా స్పైన్ అనేది నిటారుగా ఉంచడం వెనక ఇంత పెద్ద కథ ఉంది, ఇంత ఇంపార్టెన్స్ ఉంది. నిద్ర వస్తే మీరు ఇబ్బంది పడొద్దు, నిద్రపోండి. కానీ అది కరెక్ట్ కాదు. నిద్రపోకుండా చేసినప్పుడైతే మెడిటేషన్ వర్క్ అవుతుంది. నిద్రపోతే అది నిద్ర అవుతుంది, మెడిటేషన్ ఎలా అవుతుంది? కాబట్టి ఇది సిస్టమ్. ప్లస్ ఈ పవర్ మెడిటేషన్ చార్ట్ మనం ఎదురుగా పెట్టుకున్న తర్వాత, కళ్ళు మూసుకున్న తర్వాత మెడిటేషన్ చేయడానికి కావాల్సిన ప్రధాన సూత్రాలు ప్లస్ కండిషన్స్ చూద్దాం. నంబర్ 1, ధ్యాస, శ్వాస మీద ధ్యాస. దట్ ఈజ్ మెడిటేషన్. వెరీ సింపుల్, నథింగ్ కాంప్లికేషన్. కాంప్లెక్సిటీ అనేది ఉండదు. సింపుల్గా మనం చెప్పుకోవాలనంటే మనము పీల్చుకునే గాలి, వదిలే గాలి మీద నిరంతర గమనము ప్లస్ దాని మీద ధ్యాసనే ఈ మెడిటేషన్. ఇది బేసిక్స్ అన్నట్టు. ఇంకా వీటికి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ను మనము ఫాలో అవ్వాలి. నంబర్ 1 ప్రిన్సిపల్స్. మన మెదడు నిత్యము కొన్ని లక్షల ఆలోచనలు చేస్తుంటుంది. అంటే మనిషి ఒక రోజంతా 24 అవర్స్లో కొన్ని లక్షల ఆలోచనలు చేస్తాడు. అటువంటి ఆలోచనల నుంచి తప్పించుకోవడం సాధ్యమా? కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. కాబట్టి ముష్కిల్ హై లేకిన్ నామున్కిన్ నహీ, అంటే అది సాధ్యమే, మనకు కొంత ఇబ్బంది. కాబట్టి మనం దాన్ని చేసుకోవడానికి నేను ఒక 3 పవర్ఫుల్ టిప్స్ చెప్తాను. అవి మీరు ఫాలో అయ్యారనుకోండి, దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద మెడిటేషన్. అవి మీరు అలవాటు చేసుకోండి. నంబర్ 1, ఆలోచనలను వెంట వెళ్ళరాదు. అనంటే డోంట్ ఫాలో ద థాట్స్. వాటి తోక పట్టుకొని వాటి వెంట వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెడిటేషన్లో కూర్చున్నా, రేపు ఒక ఫ్రెండ్ వస్తా అన్నాడు, బైక్ మీద వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాం? పార్క్ వెళ్తాం, పార్క్ నుంచి షాప్కి వెళ్తాం, షాప్ నుంచి ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్టివిటీతో వచ్చేటివి ఆలోచనలు. కాబట్టి కట్ దెమ్. కాబట్టి ఆ ఆలోచన వెంట వెళ్ళరాదు. సెకండ్ 1, ఆలోచనలు వద్దన్నాడు సార్ అని చెప్పేసి బలవంతంగా వాళ్ళని ఆపరాదు. డోంట్ ఫోర్స్ అనంటే ఆలోచనలు రిజెక్ట్ చేయరాదు, ఫోర్స్గా రిజెక్ట్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? రివర్స్గా మనకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. మీకు తెలుసు నేచర్ లా, మనం ఏదైనా వస్తువును మనం ఒత్తి పెట్టినప్పుడు అది రివర్స్ బౌన్స్లో మళ్ళీ వస్తుంది. అండ్ నంబర్ 3, కొత్త ఆలోచనలు సృష్టించరాదు. దట్స్ ఎనఫ్. కాబట్టి డోంట్ ఫాలో ద థాట్స్, వాటి వెంట వెళ్ళొద్దండి. డోంట్ రిజెక్ట్ ద థాట్స్, దాన్ని బలవంతంగా ఆపొద్దండి. ఇవి 2 లేవు. కాబట్టి కొత్త ఆలోచనలు ఇవి ఏమీ లేదు. మనం ఆలోచించడం, మనం ఏం చేస్తున్నాం, మెడిటేషన్ తర్వాత ఏం చేస్తాం, అఫర్మేషన్, విజువలైజ్, ఇవన్నీ మళ్ళీ ఆలోచన. కాబట్టి కొత్త ఆలోచనలు కూడా చేయకూడదు. డోంట్ ఫాలో ద థాట్స్, డోంట్ రిజెక్ట్ ద థాట్స్ అండ్ డోంట్ క్రియేట్ ద థాట్స్. కొత్త ఆలోచనలు సృష్టించవద్దు. ఈ 3 కండిషన్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, యూ విల్ బీ ద బెస్ట్ మెడిటేటర్స్. అలా కనెక్ట్ అయిపోతారు యూనివర్స్కు. కాబట్టి ప్రతి దానికి ఒక వెహికల్ అనేది అవసరం. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మనం ఒక వెహికల్ అంటే ఒక వాహకం తీసుకొని ఎలా ట్రావెల్ చేస్తామో అలా మనము ఈ విశ్వానికి, ఈ యూనివర్స్కు, ఈ నేచర్కు కనెక్ట్ అయ్యేలా మనం చేయాలని అంటే ఈ మెడిటేషన్ అనేది ఒక వెహికల్గా ఉపయోగపడుతుంది. వాటికి ఈ పవర్ మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఈ మెడిటేషన్ చేయబోయే ముందు చేయవలసిన పని, ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. ఏంటంటే మీరు ఒక పేపర్ తీసుకొని వాటి మీద మీ యొక్క అఫర్మేషన్స్, మీరు వేటి కోసం చేస్తున్నారు, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ మెడిటేషన్, కాబట్టి అవి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. వాటిని 21 టైమ్స్ మీరు రిపీట్ చేయవలసి ఉంటుంది. కానీ వన్స్ యు స్టార్ట్ ద మెడిటేషన్,
ఏమీ చెప్పకూడదు, ఏ మంత్రము వద్దు, ఏమీ చేయడానికి లేదు. మనసు విపరీతంగా డిస్ట్రాక్ట్ అయినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు అప్పుడు మాత్రం శివ ఓం అని చెప్పుకుంటే చాలు. లేదా విపరీతంగా డబ్బు గురించి ఐడియాస్ వచ్చినప్పుడు శ్రీం అనేది బేసిక్ వర్డ్ అన్నట్టు, డబ్బు యొక్క బేసిక్ వర్డ్, ధనానికి మూల మంత్రం, అది చెప్పుకున్నా సరిపోద్ది. కాబట్టి ముందే మనం అఫర్మేషన్స్ రాసుకుని వాటిని చదువుకుని ఏ పర్పస్ అయితే మనం మెడిటేషన్ చేస్తున్నామో అనేది క్లియర్ కట్గా మనం రాసి అక్కడ పెట్టుకుని మెడిటేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇది ప్రతిరోజు చదవాలా అని. అవసరం లేదు. మీ యొక్క మెడిటేషన్ కోసం రాసుకున్న అఫర్మేషన్స్ 21 times 21 days, దట్స్ ఎనఫ్. 21 సార్లు 21 రోజులు చేసి అక్కడ తర్వాత అవసరం లేదు. కొత్త వ్యాడ్ అయితే మళ్ళీ వాటిని వేరేగా రాసుకొని అక్కడి నుంచి మళ్ళీ 21 days చేయవలసి ఉంటుంది. ఇది పిల్లలకు చేర్పించినట్టయితే వాటి యొక్క మైండ్ పవర్ పెరగడం జరుగుతుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది. ఎవరైతే అబ్జర్వేషన్ చేయగలుగుతారో దే విల్ బీ ద బెస్ట్ డెవలపర్స్. కాబట్టి వాళ్ళలో అవుట్పుట్ అనేది చాలా వస్తుంది. ఆ అవుట్పుట్తోనే వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు. శివ ఓం ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు విశాఖపట్నంలో, నెక్స్ట్ మంత్ అంటే జనవరి 9వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో BMET స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి, వాటి నుంచి ఎలా కొత్త కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది పవర్ మెడిటేషన్ చార్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది 1 hour. వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది, తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి 15 minutes స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ టైంలో మీకున్న వ్యాపార అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు, డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి 9, తర్వాత డిసెంబర్ 23వ తారీఖు తిరుపతి, డిసెంబర్ 26వ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం.